మరి మీరు ఎంపీగా అందరినీ ఎమ్మెల్యేలుగా మీరు గెలిపించామంటారు నిజామాబాద్ జిల్లాలో, ఆ ఎమ్మెల్యేలే నన్ను ఓడించారంటారు. ఇది ఎక్కడ విడ్డూరం? అందరినీ గెలిపించగలిగిన మీరెట్లా ఓడిపోతారు? స్వయంగా అందరినీ గెలిపించగలిగిన సత్తా ఉన్న మీరు, ఎమ్మెల్యేలు అందరినీ గెలిపించుకున్న మీరు ఎట్లా ఓడిపోతారో ఆ ఎమ్మెల్యేలు, మీ చేత గెలిపింపబడ్డ ఎమ్మెల్యేలు మిమ్మల్ని ఎట్లా ఓడిస్తారు? ఎందుకు నిందలు వేస్తారు? మీ వెనుక ఎవరున్నారు? తెలంగాణ సమాజానికి తెలియదా? పదే పదే మీరు రిపీట్ చేస్తూ ఎంతకాలం కేసీఆర్ గారిని ఎంతకాలం ఆడిపోసుకుంటారు? కదిలిపోతూ ఉంది, మాకు రక్తం మరుగుతూ ఉన్నది. ఉద్యమ ఆయన వెనుక నడిచిన వాళ్ళం, ఏమీ లేదు, అవమానాలు భరించినాం, భాషకు యాసకు విపరీతమైనటువంటి అవమానాలు భరించిన వాళ్ళం. ఇదే ఆంధ్ర సరస్వతి పరిషత్తులో నేను గట్ల కాదు అన్న మాటకు అక్కడ గొల్లున నవ్వింది తరగతి అంతా. ఎస్, నా భాష ఇది, నేను ఇట్లా మాట్లాడతా, గిట్లనే మాట్లాడతా, మీకు అర్థమైతే నాతో మాట్లాడండి, లేదంటే లేదు అని 96లో నేను కళ్ళకు నీళ్ళు తీసుకున్నా. అట్లా అవమానం జరిగింది భాషకు. ఎవరు వచ్చినప్పుడు? ఒక్కడు కదా కేసీఆర్ బయలుదేరిండ్రు. మూగవోయినట్టి ముక్కోటి గొంతులు ముక్త కంఠమాయ ముక్తి గోరి నింగినంటునట్లు నినదింపజేసింది కేవలము నీవే కేసీఆరు అని గర్వంగా వాడుకున్నాం. మేమంతా మూగపోయినాం, మేము మాట్లాడలేకపోయినాం, మా శక్తి చాలదు. నువ్వు పదవుల్ని గడ్డిపోసల్లాగా వదులుకొని వచ్చినావు, మా పక్షాన వచ్చినావు, నువ్వు మా దేవుడు అనుకున్నాం, వెనుక నడిచినాం. నీ వెనుక నడిచిన కోట్లాది మందిలో మేము ఒకరం. ఉద్యమకారులు ఎంతమంది? ఇవాళ నా వెంట పేదలు వచ్చిండ్రు, నా వెనుక కార్పొరేటర్లు రాలేరు, నా వెనుక కాంట్రాక్టర్లు రాలేరని మీరు చెప్తారు, మీరు ఏడుస్తారు. మాకు కూడా దుఃఖం వస్తుందమ్మా. మీరు ఈ స్థాయిలో కేసీఆర్ గారిని మాటలు అంటూ ఉంటే మాకు కూడా మనసు కదిలిపోతూ ఉంది, బాధ అవుతూ ఉంది, దుఃఖం వస్తూ ఉంది. ఎట్లా మాట్లాడతారు మీరు? ఆయన త్యాగం ఎంత గొప్పది, ఆయన త్యాగం ఎంత గొప్పది. ఆయన ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపినరు, ఎంత మదనపడ్డారు, పదవులను ఎట్లా పోసల్లాగా గడ్డిపోసల్లాగా వదిలేసిండ్రు, ఎంతమందితో చర్చలు చేసిండ్రు, మేధావులను, రచయితలను, కవులను ఎంతమంది కలగలుపుకొని వెంట నడిచిండ్రు. ఆయన ఒక్కడిగా బయలుదేరి ఎన్ని లక్షల అడుగుల్ని వెనుక నడిపించుకున్నారు. అంత గొప్ప తండ్రి కడుపున పుట్టినందుకు సంతోషించాల్సింది పోయి అలా ఆయన మీద అడుగడుగున బురద జల్లుతూ ఉంటే ఇది ఎక్కడదమ్మా? ప్రజలు మిమ్మల్ని స్వాగతించరు తల్లి. ఇవాళ కాంగ్రెస్ మిమ్మల్ని ఆదుకుంటుండొచ్చు, ఇవాళ బీజేపీ మీకు వెన్నుదాడుతుండొచ్చు, కానీ ప్రజలు మాత్రం ఇది స్వాగతించరు, మిమ్మల్ని ప్రజలు క్షమించరు. కేసీఆర్ బిడ్డగానే మీ వెనుక మేము నడిచినాం, కేసీఆర్ బిడ్డగానే మీ వెనుక మిమ్మల్ని పొత్తిలలో పెట్టుకొని 2 భుజాల మధ్య పెట్టుకొని బతుకమ్మలు ఆడించినాం. కేసీఆర్ బిడ్డగానే మిమ్మల్ని కాపాడుకున్నాం తప్ప మీరు లీడర్ అనో, మీరు అంతకుముందు కేసీఆర్ బిడ్డగా కాకుండా మీరు వచ్చి చేసిందేం లేదు. ప్రపంచ స్థాయి ఎన్జిఓని నడపాలనుకున్నారు, నడపనుంట్రీ, ఎవరొద్దన్నారు? ఎందుకు వాళ్ళు ఇట్లా అంటారు? మీరు కాంట్రాక్టర్లు రాలేదు, కార్పొరేటర్లు రాలేదు నా వెనుక అంటారు. అవును, ఆ పేదలే కదా మీకు మరి ప్రత్యేక విమానాలు సమకూర్చి ఢిల్లీ యాత్రలు చేయించిండ్రు. మీ వెనుక ఎవరున్నారు? మీరు ఎట్లా నడిచిండ్రు? ఇవాళ చెప్తారు ఇంత ఖర్చు పెట్టినాం నీళ్ళ కోసమని. నీళ్ళ కోసం ఖర్చు పెడితేనే కదా ఇవాళ పంటలు ఆ స్థాయిలో ఉన్నాయి. ఆ నీళ్ళ కోసం ఖర్చు పెట్టిన డబ్బులతో ఇన్ని పేదలకు ఇల్లు అవుతుండే అని. ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినరో తెలియదా తల్లి? ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినరో పేదలకు తెలియదా మీకు? ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కదా కేసీఆర్ గారు. మరి 2 సంవత్సరాలు కరోనా కష్టకాలం, ఆర్థిక నోట్ల మార్పిడి, ఇట్లాంటి సమస్యలు, కేంద్రం సహకరించకపోవడం, మధ్యలో మీ కేసు, మీ తలనొప్పి. మరి సోదరి తులమ్మ గారు చెప్తూ కేజ్రీవాల్కి దెబ్బ తగిలింది మీ వల్ల అని చెప్పింది. కేసీఆర్ గారికి తగలలేదా? ఇది రాష్ట్రానికి తెలియదా? మీ వల్ల కేసీఆర్ గారికి కూడా దెబ్బ తగిలినా ఆ తండ్రి ఎంత మేరునగ సమున్నతుడు, ఒక్క మాట మిమ్మల్ని అనలేదు, కడిగిన ముత్యంలాగా కవిత బయటకు వస్తుంది అని చెప్పిండ్రు. మీ వల్ల ఆయనకు మచ్చ, కానీ ఆయన కారణంగా మీరు కేసులో ఇరుక్కున్నాను, నా మీద కేసు పెట్టారు, మద్యం కేసు అని చెప్పడం అబద్ధం. తెలంగాణ సమాజం ఖండిస్తుంది. కేసీఆర్ గారి మీద ఉన్న పగతో మీ మీద కేసు అవ్వలేదు, మీ మీద కేసు అయింది కాబట్టి కేసీఆర్ గారి మీద బురద పడ్డది, మచ్చబడ్డది. ఓటమికి అది ఒక కారణమైంది, కొంత శాతం ఓట్లు తగ్గడానికి అది ఒక కారణమైంది. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ గారిని అనే ముందు ఒకటి మధ్యలో తాను గుర్తించిండ్రు, కేసీఆర్ గారిని అంటే తెలంగాణ సమాజం ఒప్పుకోదని తెలిసిన తర్వాత కేసీఆర్ గారు దేవుడు, చుట్టూ దయ్యాలు ఉన్నాయని మళ్ళీ మెల్లమెల్లగా మార్చేసి కేసీఆర్ గారినే అనే స్థాయికి తాను వచ్చేసిండ్రు. ఎంత బలంగా ఆమె వెనుక శక్తులు పనిచేస్తూ ఉన్నాయి, ఆమెతో మాట్లాడిస్తున్నాయి, ఆమెకు ఎట్లా కుంజిస్తూ ఉన్నారు, ఆమె ఎట్లా మాట్లాడతారు, ఇదైతే సమంజసం కాదు. క్రమక్రమంగా మీరు పలచనవుతారు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ఏర్పాటు జరగొద్దు, కేసీఆర్ గారి పాలన కొనసాగొద్దు ఆశించినటువంటి కొన్ని
ఇతర మీడియా సంస్థలు కానీ సీమాంధ్ర పెట్టుబడిదారులు కానీ మిమ్మల్ని ప్రోత్సహిస్తుండొచ్చు, మిమ్మల్ని ఆకాశానికి ఎత్తుతుండొచ్చు. కానీ ప్రజల దృష్టిలో మీరు కేసీఆర్ గారి దశాబ్ద పాలనను తప్పుపడితే తప్పకుండా మీరు చులకన పలచన అవుతున్నారు. మీ మీద ఉన్నటువంటి కొద్దిపాటి గౌరవం కూడా గంగలో కలుపుకుంటున్నారు. బురదలో మీరు ఎవరి మీదనో బురద జల్లుతున్నా అనుకోకండి. బీఆర్ఎస్ మీద బురద జల్లుతున్నా, హరీష్ రావు గారి మీద బురద జల్లుతున్నా, కేటీఆర్ గారి మీద బురద జల్లుతున్నా, ప్రతి జిల్లాకు వెళ్ళి ఆ జిల్లా నాయకుల మీద బురద జల్లుతున్నాను అనుకోకండి. ఆ బురద మీ మీదనే పడుతున్నది. ఎవరేంటో ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు తెలుసు. రాష్ట్రంలో ఏ నాయకుడేంటో రాష్ట్ర ప్రజలకు తెలుసు. హరీష్ రావు గారేంటి, కేటీఆర్ గారేంటి, జగదీష్ రెడ్డి గారేంటి, నిరంజన్ రెడ్డి గారేంటి, ఇట్లా మీరు ఎంతమంది మీద బురద జల్లినా వాళ్ళందరి పనితీరేంటి, ఉద్యమంలో వాళ్ళ పాత్ర ఏంటి, తెలంగాణను ప్రగతి పథంలో నిలపడంలో కేసీఆర్ అడుగుజాడల్లో వాళ్ళు ఎట్లా